హే పీపుల్ వాట్సాప్. సో బ్యాక్ అగైన్ ఆఫ్టర్ 3 months. ఇండియాకి వచ్చినప్పటి కొంచెం బిజీ ఉండే, సో అందుకోసం మేము బ్లాగ్స్ చేయలే. హాయ్ మోక్ష. హాయ్ ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్. టిక్టాక్ బాగా చూస్తున్నట్టున్నావు. టిక్టాక్ కాదమ్మా, రీల్స్. అదే టిక్టాక్ అప్డేట్ రీల్స్. ఇది తీసేసాయి కట్ అసలు. నేను కూడా రీల్స్ పెడుతున్నా. టిక్టాక్ అంటే టిక్టాక్. సో వీఆర్ గోయింగ్ టు మెట్రోడా. సారీ, మెట్రోడా మెట్రో స్టేషన్. మోక్ష ఆల్రెడీ పికప్ చేసుకుని వచ్చినప్పుడు క్యాబ్లో. కీర్తి ఏమో రైడర్, ఆమె బండి నేర్చుకుంది, బండి మీద వస్తారంట, మొత్తం క్యాబ్లో రాదంట. సో ఇప్పుడు రాయదుర్గలో మెట్రో దిగిన అనమాట. మెట్రో స్టేషన్ నుంచి ఐక్యా జస్ట్ 5 minutes వాక్. ఇక్కడ కనిపిస్తూ అనుకుంటాం మీకు ఐక్యా అని అనుకున్నాం, చూపిస్తాం. ఇదే అనమాట, జస్ట్ 5 minutes వాక్ అనమాట. ఐక్యాకి వచ్చేసాం అనమాట. ఇది ఎంట్రన్స్. సో వచ్చేసాను వెళ్ళిపోయాం లోపల. సో లెట్స్ గెట్ ఇన్సైడ్. సో ఈ టైప్ ఆఫ్ ఈ రౌండ్గా ఎందుకుంటా అంటే లోపల కూల్ ఉంటుంది కదా, సో బయట హీట్ లోపల కాకుండా ఉండడానికి కోసం ఇటు ఉంటుంది. సో వెల్కమ్ టు ఐక్యా. సో ఇక్కడ 750 square feet ఒక రూమ్ ఉంది. సో చూసాం పదండి. సో ఇది ఒక వాష్ బేసిన్ మనమే. అండ్ దెన్ ఇది డైనింగ్ టేబుల్, ఒక ల్యాంప్, ఇవన్నీ ఉన్నాయి. అండ్ దెన్ దిస్ ఈజ్ ద బాత్రూమ్, నా ఫేవరెట్ రూమ్ అనమాట. నాకు అన్ని రూమ్స్ కన్నా బాత్రూమ్ అంటే చాలా ఇష్టం, ఎందుకంటే ఎవరు ఏం డిస్టర్బ్ చేయరు కాబట్టి. సో వెస్టర్న్ టాయిలెట్ అండ్ షవర్. కొంచెం ఇది యూరోపియన్ మోడల్ లెక్క ఉంది. సో ఇదంతా సోఫా సెక్షన్ అనమాట. అన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సోఫాలు. ఇది ఒక సోఫా ఉంది. ఎంత ఇది? 19,000 సోఫా. సింపుల్. 2 చైర్లు, 2 చైరు. నాకు ఇది కావాలి. ఇది ఏంది తెలుసా? ఇప్పుడు నా బ్లాక్ షీట్ ఉందా, ఇట్స్ రోలర్. ఎంత? 99 రూపీసా? నేను ఒకటి తీసుకుంటుంది. ఏమైంది ఇక్కడ కూర్చున్నావు? సోఫా కొందామని. నీకు అంత సీన్ లేదు, ఫస్ట్ ప్రైస్ చూడు వాటి. సింపుల్ 10,000 ఎంత చెప్పు, జస్ట్ కూర్చోడానికి వచ్చిన అంతే, ఏం కొన్నా మైండ్. సో ఇక్కడ ఇంకొన్ని టీ పాయ్స్లు ఉన్నాయి అనమాట. ఇంకో కాఫీ టేబుల్ 2,000 అనమాట, జస్ట్ 2,000 కాఫీ టేబుల్. మంచి ప్రీమియం ఉంది, ఆల్మోస్ట్ 2,000. ఇది 2,000 అనమాట, ఇది 2,000. జస్ట్ ఇవన్నీ కాఫీ టేబుల్స్. ఎంత ప్రీమియం, చాలా మంచి ఫస్ట్ క్లాస్ ప్రీమియం ఉన్నాయి ఇవన్నీ. క్యాండిల్స్ ఉన్నాయన్నమాట. క్యాండిల్స్ ఇవంతా ఎందుకంటే లైక్ ఫ్రాగ్రెన్స్ వస్తుంది ఇవన్నీ నుంచి. ఎంత 89 రూపీస్ అంట ఫ్రాగ్రెన్స్ వచ్చేటి ఇవన్నీ క్యాండిల్స్, ఫ్రాగ్రెన్స్ క్యాండిల్స్ ఇవన్నీ. రూమ్లో స్మెల్ వస్తుంది. సో ఇప్పుడు మా రూమ్ 2 చూపిస్తున్నాం అనమాట. రండి. అదిరిపోయిందిగా రూము. ఇదైతే మనకు బాగా సూట్ అవుద్ది. వీళ్ళందరూ ఎవరు సాయి? మా చుట్టాలు అబ్బా. చూడండి, ఇట్లా కూర్చొని టీవీ చూస్తూ ఉంటా, టైం పాస్ చేస్తూ ఉంటా. ఇది మా హాల్ అనమాట. ఓహో, వీళ్ళందరూ మీ చుట్టాలా? ఏ దేశాల నుండి వచ్చారు వాళ్ళు? అందరూ మన మిత్రులు, ఆ దేశం ఈ దేశం చూస్తారు. ఇది మా గిటార్ అనమాట. మీకు వచ్చా గిటార్ ప్లే చేయడం? మా దోస్తులు అందరు సీల్ చేసేసినారు గిటార్ని, అందుకోసం వస్తే వచ్చేది. నేను అప్పుడప్పుడు తీసి ఇట్లా వాయించండి. ఇంకా చూపిస్తాను కాదు అంటే నాది చిన్న రూమ్. మీ చుట్టాలు ఉన్నారు కదా? ఏం కాదు, నో ప్రాబ్లం. సో మనది చిన్న రూమ్ అనమాట. ఇంకో రూమ్ ఉంది, ఇంకో రూమ్ కూడా చూపిస్తాను. అయితే నేను అప్పుడప్పుడు వచ్చి కూడా అట్లా కిందికి ఉన్న మాట. సో ఇవన్నీ సోఫా కమ్ బెడ్స్ అనమాట. సో ఇది బెడ్ లెక్క వేసుకోవచ్చు, సోఫా లెక్క వేసుకోవచ్చు. చూడు ఇది ఇట్లుందా, సేమ్ అట్లా బెడ్ లెక్క కూడా వేసుకోవచ్చు. సో చాలా వెరైటీస్ ఆఫ్ సోఫాస్ ఉన్నాయి ఇక్కడ. ఇది 2-in-1 యూజ్ బెడ్ అనమాట, సోఫా కమ్ బెడ్. ఇది సోఫా. సో దీన్ని ఇట్లా బెడ్ లెక్క కూడా చేసుకోవచ్చు. ప్రైస్ వచ్చేసి 8490. స్మాల్ చేంజ్ బిగ్ ఇంపాక్ట్ అంట. సో ఇది ఒక రూమ్ అనమాట, మోడల్ హౌస్. రాగానే ఒక మిర్రర్, చైర్, చాలా మంచిగా ఉంది. ఇది డిజైన్ లెక్క ఉంది. 300 రూపీస్ అంట డిజైన్. సో చాలా చైర్స్ అండ్ ఇది సోఫా,
ల్యాంప్ అండ్ డిజైన్ కోసం అవన్నీ. సో ఏదో ల్యాంప్ లెక్క కూడా ఉంది. నథింగ్ చేంజెస్ ఇఫ్ నథింగ్ చేంజెస్ అంట. అబ్బో వా. సో ఇక్కడ టీవీ ఉంది ఎల్ఈడి టైప్, అక్కడ కర్టైన్స్, అండ్ దెన్ ఇక్కడ బుక్ షెల్ఫ్స్, ఇక్కడ సమ్ ప్లాంట్స్ లెక్క ఇండోర్ ప్లాంట్స్, అండ్ దెన్ సమ్ బట్టలు పెట్టుకోవడానికి. అండ్ ఇక్కడ ఒక ఫ్రిడ్జ్ ఉంది. ఫ్రిడ్జ్ అక్కడ కొన్ని వాల్ పోస్టర్స్, ఇక్కడ ఒక డైనింగ్ చైర్, సోఫాస్ అండ్ టీవీస్. బుక్ చదువుతున్నాను అనమాట. ఇవంతా మన బుక్సే, నేను రాసినాయి అనమాట. ఇటలీలో ఉన్నప్పుడు రాసిన, సో ఇది తెప్పించాను అనమాట అన్నీ. అవునా? బుక్ పేరు ఏంటి? బుక్ పేరు ఏంటంటే లామినస్ అనమాట. బుక్ పేరే చక్కగా తెలియదు, ఇంకేందో అంటే మన రాసిన బుక్ మనకు తెలియదు. సో ఇదంతా లివింగ్ రూమ్ అనమాట. టీవీ అండ్ ఇంకో టీవీ స్టోరేజ్ సంబంధించినవి చాలా డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి ఇక్కడ. ఆల్మోస్ట్ ఈ రూమ్ మొత్తం అవి ఉన్నాయి, టీవీ అండ్ టీవీ స్టోరేజ్. అంటే ఒక హాల్లో ఎట్లుండాలి, లివింగ్ రూమ్ అంటే ఇట్లుంటుంది నార్మల్. ఇప్పుడు చూడండి, ఒక ఫర్నిచరు టీవీ మధ్యలో ఎట్లా పెట్టుకోవాలి, ఇవన్నీ అట్లుంటాయి. సో ఒకసారి మీరు ఒకవేళ ఇంట్లో కొత్త ఇల్లు ఉన్నారు అండ్ యూ ప్లానింగ్ ఫర్ ఫర్నిచర్ ఆర్ టీవీ, జస్ట్ కమ్ హియర్ అండ్ వాచ్. మీకు ఒకటి ప్లాన్ వచ్చేస్తుంది అనమాట. ఇక్కడ చూస్తే అంటే చాలా మోడల్స్ ఉన్నాయి కదా, సో మీకు చూస్తే ఒక అవగాహన వస్తుంది. సో దట్ యూ కెన్ ప్లాన్ ఆర్ బై ద ఫర్నిచర్. సో ఇవన్నీ బుక్ షెల్ఫ్స్ అనమాట. సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బుక్ షెల్ఫ్స్ ఉన్నాయి ఫర్ యర్ కిడ్స్. సో ఇక్కడ సేఫ్ లాకర్ కూడా ఉంది ఒకదానికైతే, సేఫ్ లాకర్ బుక్ షెల్ఫ్స్కి. అండ్ దెన్ యూ కెన్ కీప్ డిఫరెంట్ ఆఫ్ బుక్స్. ఇందులో డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయి, కొన్ని విత్ గ్లాస్ ఉన్నాయి, కొన్ని ఏమో వితౌట్ గ్లాస్ వుడ్తో ఉన్నాయి. సో ఇవన్నీ చెప్పుల స్టాండ్ అనమాట. ఇంగ్లీష్లో ఏమంటారు మాకు చెప్పుల స్టాండ్ని? ఓ షూ స్టాండా. సో ఇవన్నీ షూ స్టాండ్స్ అనమాట. యూ కెన్ కీప్ యువర్ షూస్ ఆర్ చెప్పల్ హియర్. సో డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. సో ఇవేమో సంథింగ్ లైక్ దిస్, ఇంటి ముంగట పెట్టుకోవాలి ఇవన్నీ. సో డిఫరెంట్ మోడల్స్, డిఫరెంట్ స్టైల్స్, యూనిక్గా ఉన్నాయి ఇక్కడ. సో ఇంకా అవంతా ఏంది, అవంతా బట్టలు పెట్టుకోక. సో అవంతా సారీ క్లోజెట్ అంట, మాకు తెలియదు. వీళ్ళంతా ఫారిన్ బిడ్డలు. ఇంకో ఇది పట్టు శారీ అనమాట. ఎవరో పెట్టుకున్నారు, రాంటి వచ్చి పెట్టిపోయింది సంథింగ్ ఏదో పట్టో రా వెళ్దాం రా. సో ఇవన్నీ చైర్స్ అనమాట, సింగిల్ చైర్స్. చాలా డిఫరెంట్ మోడల్స్, ప్యాటర్న్స్ కూడా ఉన్నాయి. సో ఇది ఏంటంటే చైర్స్ మీద పెట్టుకోవడానికి ఇవి ఉన్నాయి, మెత్త ఉండడానికి కోసం. ఇది ఎట్లా అంటే ఇంకో చూడండి, ఇట్లా చైర్ మీద పెట్టుకొని కూర్చోవాలి. సో ఇవన్నీ కఫెటేరియా కోసం అనుకుంటా చైర్స్ అన్నీ. అంటే సింగిల్ చైర్స్, లేకపోతే కొన్ని ఏమో స్టడీ టేబుల్స్లో కూడా వాడుకోవచ్చు మనం. ఇక్కడ డిఫరెంట్ చైర్స్. సో అక్కడ డైనింగ్ టేబుల్స్, అవన్నీ ఇంకో డైనింగ్ టేబుల్స్. అక్కడ ఒక సెట్ ఉందంటే ఇవన్నీ ఏంటంటే లైక్ ఒక రూమ్లో ఒక డోర్కి మనం ఇట్లా పెట్టుకోవచ్చు అనమాట. అంతా ఏమంటారు కలర్ కాంబినేషన్ ఇవన్నీ చూసి వీళ్ళు సెట్ చేసి పెడతారంట, కలర్ ఇవన్నీ కాంబినేషన్ చేసి. సో ఇక్కడ మగ్స్ ఉన్నాయి అనమాట, జస్ట్ ఫర్ 99 రూపీస్కి 5 అనమాట. డిఫరెంట్ కలర్స్ బాగున్నాయి. జర ప్లాస్టిక్ అనుకుంటా, క్వాలిటీ ప్లాస్టికే మంచిగా ఉంది. ఒకసారి వస్తే చూడండి. ఇది మొత్తం ఆఫీస్ యూస్ కోసం అనమాట. ఇవన్నీ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఆఫీస్ టేబుల్స్, చైర్స్, ల్యాంప్స్, మొత్తం ఇది ఆఫీస్ సెటప్ అనమాట. సో ఇక్కడ మనకి చైర్స్ ఉన్నాయి 4000 రూపీస్కి. అండ్ ఇవన్నీ లైక్ ఆఫీస్లో గెస్ట్లు వచ్చినాక కూర్చోవడం కోసం చైర్స్ ఇవన్నీ. సో ఇదంతా ఒక కంప్లీట్ కిచెన్ అనమాట. అంతా కలర్ కాంబినేషన్ ఇట్లుంటుంది, అంతా వీళ్ళు సెట్ చేసి పెడతారు. అవసరమైతే మీకు కావాలంటే మీరు బుక్ చేసుకుంటే సేమ్ ఇవే మీ ఇంటికి తీసుకొచ్చి పెడతారు. సో ఇక్కడ షెల్ఫ్స్, ఇట్లా కిచెన్ షెల్ఫ్స్. అండ్ దెన్ స్టవ్ కింద ఇవన్నీ గిన్నెలు పెట్టుకోనికి ఇవన్నీ ఇట్లా. అండ్ కప్స్, ఇది ఫ్యాన్, ఆల్ దీస్ ఆర్ లైక్ అంతా వీళ్ళు కలర్ కాంబినేషన్తో సెట్ చేసి పెడతారు. ఇఫ్ యూ వాంట్ యూ కెన్ ఆర్డర్ అండ్. సో ఇదంతా ఓపెన్ కిచెన్ అనమాట. అంటే ఓపెన్ కిచెన్ అంటే లైక్ కిచెన్కి ఏం వాల్స్ ఉన్నావు, లైక్ ఓపెన్ కిచెన్. కిచెన్ పక్కనే డైనింగ్ టేబుల్ లెక్క ఉంటుంది. సో ఇక్కడ ఒక షెల్ఫ్ లెక్క మంచిగా ఉంది, కొన్ని బాటిల్స్ పెట్టుకోవడం కోసం. అండ్ దెన్ అక్కడ కొంచెం వాషింగ్ ఏరియా టైప్ ఉంది, అక్కడ వాళ్ళు ఉన్నట్టు అది. అండ్ హియర్ కిచెన్, లైక్ ఓపెన్ కిచెన్, లైక్ కొన్ని గ్లాసెస్. అండ్ దెన్ హియర్ ఫ్రిడ్జ్. అండ్ దెన్ ఇక్కడ వాషబుల్స్. అండ్ దెన్ పుష్
ఇట్లా కొన్ని గ్లాసెస్ పెట్టుకోవడం కోసం, ఆర్ ఇక్కడ కొన్ని వెజిల్స్ పెట్టుకోవడం కోసం. అండ్ దెన్ ఇక్కడ కూడా కొన్ని ఉన్నాయి. ఇక్కడ కొన్ని వెజిల్స్ గ్లాసెస్ పెట్టుకోవడం కోసం. జస్ట్ ఇట్లా టచ్ చేస్తే ఓపెన్ అవుతుంది అనమాట. పుష్ చేస్తే ఓపెన్ అవుతుంది, అండ్ ఇట్లా గట్టిగా పుష్ చేస్తే క్లోజ్ అయిపోతుంది. అండ్ దెన్ ఇక్కడ కొన్ని టీ కప్స్ పెట్టుకోవడం కోసం అయినా యూనో. అండ్ ఇక్కడ చాపింగ్ బోర్డ్, అండ్ ఇక్కడ గ్యాస్తో పాటే అవెన్ కూడా ఉంది. దీనికి ఓపెన్ అవుతలేదు. ఓకే మన సరే ఓపెన్ అవుతుంది. గ్యాస్తో పాటు అవెన్ కూడా ఉంది ఇక్కడ. సో ఇది ఒక కంప్లీట్ బాత్రూమ్ అనమాట. ఐకే వాళ్ళు ఇట్లా కూడా ప్రొవైడ్ చేస్తారు. వాళ్ళంతా సెట్ చేసి దర్ కీపింగ్ హియర్. మీకు కావాలంటే సేమ్ వాళ్ళు తీసుకొచ్చి మీ ఇంట్లో ఇట్లానే పెడతారు. ఇక్కడికి వచ్చాక ఇక్కడ ఒక ట్యాప్ ఉంది, వాటర్ రావడానికి కనెక్షన్ లేదా. అండ్ దెన్ మిర్రర్, అండ్ దెన్ బాక్సెస్ ఉన్నాయి. నోట్ టు కీప్ యూ అసెసరీస్ అన్న పెట్టుకోవడం కోసం బాక్సెస్ ఉన్నాయి. వాషింగ్ మిషన్, టాయిలెట్ సీట్, ఇక్కడ హెయిర్ కేర్, స్కిన్ కేర్ అయినా సోప్స్ అయినా లిక్విడ్ సోప్స్ పెట్టుకోవడం కోసం. అండ్ దెన్ ఇక్కడ బాత్ ఏరియా, షవర్ రూమ్ ఇది. సో షవర్ ఉంది. అండ్ దెన్ బట్టలు ఆరేసుకోవడానికి ఒకటి స్టాండ్ కూడా ఉంది. ఇవి క్లోత్స్ ఆరేసుకోవడానికి స్టాండ్ అనమాట. సో నాకు ఎట్లా తెలుసు అంటే, మా యూరోప్లో మన లెక్క బట్టలు ఆరేసుకొని బయట అట్లా ఆరేసుకోవడానికి ఉండదు. సో మేము ఏం చేస్తామంటే ఇట్లా ఇది కొనుక్కుంటాం అనమాట. ఇలాంటి స్టాండ్ కొనుక్కొని వీటి మీద ఆరేసుకుంటాం. ఇంట్లో లైక్ యూనో బెడ్రూమ్స్లో ఆరేసుకుంటాం. సేమ్ ఇదే స్టాండ్ నా దగ్గర ఉంది ఆల్మోస్ట్ యూరోప్లో. ఏమైనా చెప్పు అనుకున్నావు? అమ్మ 2 గంటలు తిరుగుతూనే ఉంటాను అమ్మ. ఇప్పటికి సాగు కూడా కాలు మస్తు గుంజుతూనే అప్పుడు తిరిగి ఏం చేద్దాం నువ్వు వెళ్ళిపోదాం అయితే ఇంటికి. ఆడకోసేపు కూర్చున్నాం. బెడ్లు మాత్రం వస్తున్నాయి. నీకు కావాలా? సో ఇవన్నీ కబోర్డ్స్ అనమాట, బట్టలు పెట్టుకోవడం కోసం. సో ఇవన్నీ ఇట్లాంటి ఇట్లా ఓపెన్ చేయగానే ఇట్లా లైట్స్ ఆన్ అవుతాయి. చెప్పు లైట్స్ ఆన్ ఉన్నాయి కదా, చెప్పు లైట్స్ ఆఫ్ అవుతాయి. ఇవన్నీ ఆటోమేటిక్ అనమాట. లైక్ ఇవన్నీ ఇంకో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్. ఇట్లా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కబోర్డ్స్ ఇవన్నీ. లైక్ కొన్ని షూలు పెట్టుకోవడం కోసం, లైక్ క్లోత్స్, హ్యాంగర్స్, చెప్పల్, గార్మెంట్స్ ఎక్సెట్రా. ఇది మా లాన్ ఏరియా అనమాట. చూడు ఎంత మంచిగా ఉంది. అయితే ఇది మా దోస్త్ వాళ్ళు బిల్డింగ్ ఉంటాడు మా సురేష్ అని ఒకడు ఉంటాడు. మల్లేష్ ఏదో వస్తే సురేషా మల్లేష్ ఒక పేరు అంటే వీళ్ళ సురేష్ మల్లేష్ క్లాస్మేట్స్ అనమాట. ఒకటే రూమ్ ఉంటారు. ఓహో తగలబెట్టండి సార్ నిరంజన్ గారు. 5 స్టార్ అట్లాగానే చెప్తాను. అప్పుడు ఏం చేస్తాం తెలుసా, సురేష్ అని ఫోన్ చేస్తా. వాడు వాళ్ళ ఉంటే ఇక్కడ ఉంటా. ఇక్కడ కలిసి ఇట్లా సైకిల్ ఇచ్చుకుంటాం తెలుసా. చాలా మంచి పని చేస్తాం. మంచిగా ఇట్లా మా చేడు, మా చెట్లు, మాకు చిన్న టాటాయిస్ ఉంటుంది. కోయింది అది వుడెన్ ఫ్లోర్. ఎంత మంచిది, ఫుల్లీ మేడప్ ఆఫ్ వుడ్, ప్రీమియం వుడ్ అనమాట. ఇంకా ముందులే. సో మీకు ఇట్లా కావాలంటే కమ్ టు ఐక్యా. ఇది వెజ్ బిర్యానీ, చికెన్ నగెట్స్, వెజ్ నగెట్స్, అది కూడా బిర్యానీ అనమాట. వెజ్ నగెట్స్, పొటాటో నగెట్స్ సంథింగ్ ఏదో అమ్మా. సో ఇవన్నీ కలిపి ఎంత అయింది? 610 అయింది అనమాట. బిర్యానీ మాత్రం 100 వెజ్ బిర్యానీ, కానీ ఇవి కాస్ట్ ఎక్కువైనాయి. ఫుడ్ ఇప్పుడే తిన్నాం. బిల్ అయితే 600 అయింది అనుకుంటా. ఇవి గెలుగుతున్నారు అబ్బా మధ్యలో వచ్చి. సో కాఫీ ఉంది. కాఫీ ఏమో 50 రూపీస్ మాత్రం. కాఫీ మాత్రం మంచిగా ఉంది. అది చిల్లర్ దోస్త్, వాళ్ళు చిల్లర్ దోస్త్ ఎట్లా ఉంటారు. కాఫీ సూపర్ ఉంది. అమ్మాయి ఏం టార్చర్. సో ఇప్పుడే తిన్నామన్నమాట. తిని ఇది ఏమైతే మార్కెట్ ఏరియాకి వచ్చామన్నమాట. సో ఇక్కడ ఇవన్నీ లైట్ సెక్షన్స్ అనమాట. అన్ని డిఫరెంట్ టైప్స్ ఆఫ్ లైట్స్ ఉన్నాయి. ఇవన్నీ మనం హోటల్స్లో చూస్తాం అవే కదా. లైక్ పెద్ద రెస్టారెంట్స్లో ఉంటాయి ఇవన్నీ. లైక్ బెలూన్స్ ఇవన్నీ లైక్ యూనో డిఫరెంట్ ఇవన్నీ లైక్ కెఫేస్లో ఉంటాయి మోస్ట్లీ. అండ్ దెన్ వావ్, మా ఇంటిలో పెట్టించుకుంటా. నాకు మస్తుంది కదా. అది చూడు పూలు మస్తుంది కదా. లైక్ ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటే మస్తు ఉంటుంది అసలు. ఎడే పెట్టుకోవడానికి. అండ్ దెన్ ఇవన్నీ మనం చాలా ప్లేసెస్లలో చూసినట్టున్నాం. ఇట్లా అంటే ఓపెన్ అవుతుంది, క్లోజ్ అవుతుంది. వావ్, లైట్స్ మాత్రం ఎక్దమ్ ఉన్నాయి అబ్బా. చాలా వెరైటీస్. ఇవన్నీ వాల్ ఫ్రేమ్స్ అనమాట. లైక్ మన ఫొటోస్ పెట్టుకోవచ్చు ఫ్రేమ్స్. చాలా డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి. అండ్ దెన్
ఇక్కడ ఇవన్నీ బ్లాక్స్ అవన్నీ ఉన్నాయి. అండ్ ఇంకో ఫ్రేమ్స్, అక్కడ డిఫరెంట్ పోస్టర్స్. ఈడ మా మోక్ష ఉంది. ఇక్కడ వాల్ పెయింటింగ్స్ ఉన్నాయి అనమాట. లైక్ వాల్ పెయింటింగ్స్ హైదరాబాద్, మన హైదరాబాద్ దిల్కా ధడ్కన్ హైదరాబాద్ వాల్ పెయింటింగ్స్. అండ్ ఇక్కడ ఇవన్నీ అక్రిలిక్ పెయింటింగ్స్ అనుకుంటా. ఇవన్నీ ఇంత పెద్ద ఫ్రేమ్ జస్ట్ ఫర్ 699. ఎస్ 699. ఇంకా చూడండి 699 రూపీస్. నేనైతే కొంటున్నా, ఎట్లా ఇంటికి తీసుకెళ్ళాలి నాకు అర్థమైతేలే. ఇంకా చాలా రకాలు ఉన్నాయి ఆడ. సో ఇవన్నీ వాల్ పోస్టర్స్ అనమాట. అందులో మన ఫొటోస్ పెట్టుకోవచ్చు. ఇది మా చిల్లర్ బ్యాచ్ అనమాట. సో ఇవన్నీ డెకరేషన్ ఫ్లవర్స్ అనమాట, అంటే షో కోసం. ప్లాస్టిక్ ఒరిజినల్ కావు. చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఈ రోబోట్ మా రీగాలో చూసిన. అక్కడ €3, ఇక్కడ 400 రూపీస్. సో అది కష్టం మీద 22nd సెక్షన్కి వచ్చినాం. పొద్దున ఎప్పుడు వస్తే ఇప్పుడు 22nd సెక్షన్కి వచ్చినాం. కాళ్ళు మాత్రం మస్తు గుంజుతున్నాయి అనమాట. ఇప్పుడు డైరెక్ట్ బిల్లింగ్ చేద్దాం. ఇక్కడ చూసేటి కూడా చాలా ఉన్నాయని ఇంకా డన్ ఫర్ ద డే. కాళ్ళు అరిగిపోతున్నాయి తిరిగి. కాళ్ళ ప్లస్ నానే నేను ఎత్తుకుంటే నేను ఇన్నుంటా, నీకు అర్థమవుతలే అబ్బా. సో ఫైనల్గా ఐకియా షాపింగ్ మొత్తం అయిపోయిందనమాట. బాగానే ఉన్నాం. ఒక ఫ్రేమ్, హైదరాబాద్ ఫ్రేమ్ పెద్దది, ఇంకా వేరే చిన్న సామాన్లు బాగానే ఉన్నాం. కాళ్ళు మాత్రం ఫుల్ గుంజుతున్నాయి. ఆల్మోస్ట్ నాకు తెలిసి చాలా కిలోమీటర్లు నడిచినాం. కిలోమీటర్లు అఫ్కోర్స్ ఎందుకంటే లైక్ ఇట్లా 2 floors అనుకుంటా, చాలా పెద్ద ఉంది. టు బి ఫ్రాంక్ అయితే బాగానే ఏం చేసినాం. ఫుల్ టైర్డ్ ఉన్నాం అనమాట.